ఈ స్టోరీ కేవలము కల్పితాలు. మంత్రాలు ఉంటావి అని మా ఉద్దేశ్యం కాదు. రాహుల్ 10 ఏళ్ల పెద్దవాడు, ధైర్యవంతుడు. సాయి 8 ఏళ్ల చిన్నవాడు, చురుకైన మరియు సరదాగా ఉండేవాడు. ఒకరోజు రాహుల్, సాయి ఇద్దరూ అడవిలో ఆడుతూ ఉండగా ఒక పాత గుహను కనుగొంటారు. ఆ గుహ చుట్టూ నీలిరంగు వెలుగులు మెరుస్తూ ఉంటాయి. ఇద్దరూ ఆ గుహలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతారు. కాని గుహకు ప్రవేశించగానే ఆ గుహలో విభిన్నమైన లోకానికి ద్వారం తెరుచుకుంటుంది. ఆ లోకం పూర్తిగా 3D యానిమేషన్ విధానంలో పులకరింపుగా కనిపిస్తుంది. చెట్లు ఊగుతాయి, పక్షులు మాట్లాడతాయి, మరియు నదులు నీలిరంగులో మెరిసిపోతాయి. రాహుల్, సాయి జింక చెప్పిన రహస్యాలను పరిష్కరించేందుకు ఆలోచిస్తూ ప్రయత్నిస్తారు. మొదటి పరీక్షలో వారు అందమైన పూల మధ్య దాగిన ఓ రసెల్ తాళం చెవి కనుగొంటారు. రెండవ పరీక్షలో వారు తమ జ్ఞానం ఉపయోగించి ఒక ప్రహేళికను పజిల్ పరిష్కరిస్తారు. చివరికి వారు ఆ గుహలో రహస్యం పరిష్కరించడంతో వారు మళ్లీ తమ ప్రపంచానికి వస్తారు. ఆ అనుభవం వారికి ధైర్యం, బుద్ధి మరియు స్నేహానికి విలువను బోధిస్తుంది.